మచిలీపట్నం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పోస్టల్ సేవలను ప్రజలకు సత్వరం అందించడానికి వీలుగా పోతేపల్లి జ్యువెలరీ పార్క్ నందు పోస్టల్ బ్యాంకింగ్ మరియు కార్గో సేవలను అందించడానికి పోస్టల్ బ్రాంచ్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాల్గొని పోస్టల్ బ్రాంచ్ ని ప్రారంభించారు. ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన సేవలను అందించడానికి పోస్టల్ వ్యవస్థ ఆధునిక టెక్నాలజీతో కూడిన పోస్టల్ 2.0 సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏ దేశానికైనా సరుకు రవాణా చేసే విధంగా పోస్టల్ పార్సల్ సౌలభ్యం అందుబాటులోకి రావడం వల్ల రవాణా ఖర్చులు, గోల్డ్ కవరింగ్ వ్యాపారం చేసే వ్యాపారస్తులకు తక్కువ ధరకే అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇది చాలా అవసరం. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి తెలియని వాళ్ళు మన చిన్నతనం నుంచి అన్ని చూసాం. మన కార్డు దగ్గర నుంచి ₹10 కార్డు అనమాట ఉన్నది, ఇవన్నీ మర్చిపోయాం. పావలా 15 పైసలు 10 పైసలు అవన్నీ మారిపోయింది మొత్తం. మనీ ఆర్డర్ స్టూడెంట్స్ అయితే మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తా కూర్చున్న వాళ్ళు. అట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడంతా ఫోన్లో వచ్చేసింది, మొత్తం టోటల్ డిజిటల్ అయిపోయింది. దానివల్ల మరి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. కొంత ఈ కొరియర్ సర్వీసెస్ అయితే చాలా అవసరం ఉంది. ఇవాళ సేఫ్టీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే ఆర్టీసీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆర్టీసీలో కూడా కొరియర్ సర్వీస్ లాభాల్లో నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్కి ఆల్టర్నేట్గా మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళంతా జీమెయిల్ వచ్చేసాక వితిన్ సెకండ్స్ కూడా అది చాలా ఫాస్ట్గా మనకి మెసేజెస్ వచ్చేస్తాయి. ఏమన్నా బంధువుల నుంచి కానీ చూసే పరిస్థితి ఇవాళ పరిస్థితి లేదు. మరి పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా దాని తగ్గట్టుగా వెళ్ళాలి. ఇవాళ గోల్డ్ కవరింగ్ ఇవాళ మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఇవాళ ప్రథమం అని చెప్పవచ్చు. మన మచిలీపట్నం జ్యువెలరీ పార్క్ ఉంది. మరి ఇటువంటిది ఇవాళ మొత్తం ఆన్లైన్ బుకింగ్స్ అయిపోయినాయి. ఇదివరకు మన వాళ్ళు బ్యాగులు వేసుకుని వెళ్ళి వేయాల్సిన పరిస్థితి వచ్చేది. అవునా, మామూలుగా మళ్ళీ రైల్వే స్టేషన్లో ఆపుతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్స్ కూడా ఆన్లైన్లోనే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ పెట్టుకుంటున్నారు, కావాల్సింది తెచ్చుకుంటున్నారు. కాబట్టి దానికి ఈ సర్వీసెస్ చాలా అవసరం ఉంటుంది. సేఫ్ కూడా ఇప్పుడు మిగతా వాటిలో పంపిస్తే అంత సేఫ్ ఉంటుందో లేదని అనుకోలేదు, కానీ ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు పూర్తి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సర్వీసెస్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ ఈ జ్యువెలరీ పార్క్ అంటే మాకు ఒక ప్రత్యేకం. ఎందుకంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏకైక ఉపాధి కల్పించే పార్క్ ఏదైనా ఉంటే మన ఆటోనగర్, అదేవిధంగా ఇది జ్యువెలరీ పార్క్. అందుకని ఆ రోజున కూడా మేము ఇక్కడ ఈ చెరువు తవ్వకానికి కానీ ఈ ట్రాక్కి కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఆ రోజు ఈ ట్రాక్ కూడా ఆ రోజు మనం ఇచ్చాం. అది దాన్ని నిరుపయోగంగా ఉంచారని కొద్దిగా ఉపయోగంలోకి వస్తే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ కూడా వచ్చున్నారు, ఇక్కడ ఉన్నారు, ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు. అందుకనే జ్యువెలరీ పార్క్, ఆటోనగర్ కలిసి ఒక ఐలా కింద మీరు ఏర్పాటు అయితే డెఫినెట్గా ఫండ్స్ని ఏపీఐసి నుంచి ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కువ మందికి ఎలా ఉపాధి అవకాశాలు కల్పించాలి, దీని మీద అటు టెక్నాలజీ కూడా మనం ఉపయోగించుకోవాలి. వాస్తవం నాకైతే ఇక్కడ ఒక సైట్ మన ఆటోనగర్లో సైట్ ఉంది. అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి కూడా పెట్టాలని అనుకున్నాం. మరి దానికి కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ముందైతే మీరు ఐలా ఫామ్ అయితే మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి సూపరింటెండెంట్ గారికి, పోస్టల్ సూపరింటెండెంట్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.